హాయ్ అండి. అందరూ దసరా పండుగ ఏ విధంగా జరుపుకున్నారు? మేమైతే మామూలుగా జరుపుకున్నాము. ఎందుకంటే ఇద్దరు పిల్లలు మా దుర్గామాత మాలలు వేశారు కాబట్టి మేమైతే సింపుల్గా జరుపుకున్నాము. ఈరోజు ఏ గుళ్ళకు పోయినామనంటే వైశాసులది కన్యకా పరమేశ్వరి గుడి ఉంటుంది. మొదట కన్యకా పరమేశ్వరి గుడికి పోయినా, ఆ తర్వాత మార్వాడీస్ వాళ్ళ సత్రం ఉంటుంది. సత్రంలో దుర్గా దేవుని పెట్టారు. కన్యకా పరమేశ్వరి గుడిలో దుర్గా దేవుని పెట్టారు. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు మాలలు వేశారన్నారు కదా, ఇక్కడ దగ్గరలో అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్లో దుర్గామాతను పెట్టారు. అందరు మా పిల్లలు, తెలిసిన పిల్లలందరూ కూడా మాలలు వేశారు. అక్కడికి చివరిగా పోయినా ఏ గుడికి పోయినామో చూద్దాం రండి. మేమైతే కన్యకా పరమేశ్వరి గుడికి పోయినాం. చూడండి డెకరేషన్, వీధి దీపాలు చాలా చక్కగా డెకరేషన్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మేము గుడి లోపలికి పోయే ముందర తీద్దామని అయితే తీసిన వీధి దీపాలు చాలా అలంకరణ బాగుంది. తెలిసిన వాళ్ళు కలిస్తే వాళ్ళతో ఒక చిన్న వీడియో వీళ్ళు చాలా తెలిసిన వాళ్ళని తీసేసుకున్నాం. ఇందులో గుడి లోపలికి పోతున్నాం. మా అమ్మ నేను అమ్మ కంట ఆపరేషన్ అయింది, చిన్నగా తీసుకొని అయితే పోయినా. లోపలికి అయితే పోతున్నాం. చూడండి లోపలికి పోయినాం. జమ్మి చెట్టు అయితే ఈ విధంగా పూజకు సిద్ధం చేశారు. గజస్తంభం దగ్గర లోపల కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయితే పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి మొత్తం వీడియో మీకు అయితే చూపిస్తున్నా. ఎదురుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ విధంగానైతే అమ్మవారికి అయ్యగారు పూజలు చేస్తూ ఉన్నారు. పోయేసరికి మేము దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అయితే గుడి మొత్తం మీకు అయితే వీడియో చూపిస్తున్నా. కన్యకా పరమేశ్వరి గుడి మహబూబాద్లో ఈ విధంగానైతే ఉంది. చూడండి మొత్తం గుడి అంతా మీకు వీడియో రూపకంగా అయితే చుట్టూ చూసిన చాలా చక్కగా డెకరేషన్ అయితే చేసిండ్రు. బాగుంది కదా. ఆ తర్వాత పక్కన హాల్లో దుర్గా అమ్మవారిని నిలబెట్టారు. చూడండి అమ్మవారిని మొత్తం మళ్ళీ మంచిగా చూపిస్తాం మీకు. చుట్టూ లోపల కూడా డెకరేషన్ ఎట్లుంది మీరు చూస్తారని అయితే ఈ వీడియో చూసిన. అమ్మ నేను ఇంకా చుట్టూ అయితే మీకు ఇంత మంచి హాలు, అమ్మవారు డెకరేషను చాలా చక్కగా చేశారు. చాలా మంచిగా ఉంది. ఇక కాసేపు ఫ్యాన్ కిందనైతే మేము నిలబడ్డాం. ఎందుకంటే నడిచిపోయినాం కదా, కాసేపు ఫ్యాన్ కింద నిలబడి మా అమ్మతోటి అమ్మ నిలబడని మేమైతే ఆ అమ్మవారి వెనకాల ఎంత చక్కగా అనిపిస్తుంది కదా, ఫోటో అయితే దిగినాం అమ్మవారి దగ్గర. ఆ తర్వాత మార్వాడీలకు సంబంధించి ఇది సత్రం అంటారు. సత్రంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా దుర్గా అమ్మవారు నిలబెట్టారు. లోపల ఏ విధంగా డెకరేషన్ చేసిండ్రో చూడండి. నేనైతే లోపలికి వచ్చేసిన. అమ్మవారు చూడండి చాలా చక్కగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ కంకణం కడతారు ఈరోజు. చాలా అమ్మవారిని అయితే డెకరేషన్ చేశారు. మీ అందరికీ డెకరేషన్ చూపిస్తున్నా. మార్వాడీస్ మొత్తం ఇక్కడ మంచిగా చేస్తారు అన్నట్టు పూజలు. అమ్మ నేనైతే కాసేపు కూర్చున్నాం. అమ్మ ఎట్లుంది ఏందని ఇంకా అమ్మనైతే తీసుకొచ్చి కాసేపు అయితే కూర్చోబెట్టిన. అమ్మ నేనైతే ఫోటో దిగినాం సత్రంలో. తెలిసిన వాళ్ళు ఎంతమంది కలిసి అంతమంది వాళ్ళతో ఫోటోలు అయితే దిగినాం గుర్తుగా. ఈమె మా ఇంటి పక్కన ఉంటుంది, ఈమె కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. అందరూ సత్రంలో కలిశారు. ఫోటో అయితే దిగినాం అమ్మ నేను. ఆ తర్వాత మా పిల్లలు మాలేసుకున్నారు కదా, అక్కడికి వచ్చేసిన దుర్గా అమ్మవారి దగ్గర ఫోటోలు అయితే దిగిన. ఇక రావణాసురుని అయితే ఈ విధంగానైతే కాల్చేసారు. ఇంకా మా ఊళ్ళో అయితే మహబూబాద్లో రావణాసురుని వధ అయితే ఈ విధంగానైతే జరిగింది. చూడండి చూసారు కదా వీడియోలన్నింటినీ. ఈ విధంగానైతే నేనైతే గుడి అన్ని గుళ్ళకు తిరిగాను. జమ్మాకు కూడా తెచ్చుకున్నాను. ఆ విధంగానైతే మేము రావణాసురుని కూడా ఎట్లా కాల్సిందో చూసారు కదా. రావణాసురుడు కాల్సిన ఏ గుడిలో దేవుళ్ళు ఎట్లున్నారు, ఏ విధంగా ఉన్నారో అయితే చూసారు కదా. ఓకేనండి, నా వీడియో మీరు పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగానే సంతోషంగా జరుపుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.